నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్పై ఈరోజు మనతో మాట్లాడేందుకు సంగ్రామ్ సింగ్ అన్న మీకు తెలిసిన పరిచయం అయిన వ్యక్తి. ఎందుకంటే 15 సంవత్సరాలు అరిగోసపడి జాగృతి జెండా మోసి ఆగమైపోయిన జాగృతి కార్యకర్త. ఆ రోజు ఫస్ట్ రోజు వచ్చినప్పుడే మా పాపం నీకు తలిగి నువ్వు ఎక్కడికి పేరుకు రాకుండా పోతావు, కర్మ అనేది ఉంటుంది, కంపల్సరీ కర్మ అనుభవించాల్సిందే, కర్మ సిద్ధాంతం ఉంటుందని చెప్పిండు. ఈరోజు పార్టీ నుంచి సస్పెండ్ అయింది. ఈ సందర్భంగా అన్న ఇటు దారిన పోతా ఉంటే మన ఆఫీస్ దగ్గర అందుబాటులో ఉందని వచ్చిండు. ఒకసారి మనం అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ రోజు బలంగా నమ్మిండు, కర్మ సిద్ధాంతం ఉంటుంది, మమ్మల్ని ఎట్లా గోసపెట్టుకున్నావు, నీ బతుకు కూడా కట్నే గోసపాలు అయిపోతుంది, నువ్వు తప్పకుండా నేను పార్టీ కాదు నీ రాజకీయ భవిష్యత్తు అంధకారం అయిపోతుంది అని చెప్పిండు. అన్న నమస్తే. నమస్తే అన్న, చెప్పండి, నిజంగా మీరు చెప్పిన లెక్క ప్రకారమే కవితక్కను పార్టీ నుంచి సస్పెండ్ చేసిరు. మరి భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది మీది? అంటే జాగృతి హటావో కార్యకర్తకో బచావో అనే ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ముందుకెళ్తా అని చెప్పారు. ఎట్లా ఉండబోతోంది? ఇప్పుడు తగిన గాలిపటం లెక్క అయిపోయింది కవితక్క జీవితం 100%. ఎందుకంటే నేను అదే రోజు చెప్పిన, ఎప్పుడైతే అధికారంలో ఉందో జాగృతి మంచి ఫామ్ లో ఉందో అదే రోజు చెప్పిన, అక్క మీరు చేసే పనికి కార్యకర్త మీ భయానికో భక్తికో మీద చిరునవ్వు చిందిస్తున్నా లోపల బాధపడితే ఆ బాధ మీకు తగులుతుంది. ఆ బాధ ఎప్పుడైనా మీరు కర్మను బలంగా నమ్ముతా అని చెప్పి మీరు అదే కర్మ రిటర్న్స్ అని చెప్పేసి మనం అనుభవించాల్సి వస్తుందని చెప్పిన. ఎందుకు అంటే ఈరోజు కాడ కేసీఆర్ చుట్టూ దయ్యాలు, ఈ దయ్యాలు ఇంత చదువుకున్న వాళ్ళు ఈ దయ్యాలు భూతాల గురించి మాట్లాడడం బాగా విడ్డూరంగా. అసలు సమాజం ఎట్లా యాక్సెప్ట్ చేస్తారో తెలియదు కానీ సరే ఆ దయ్యాలే అనుకుంటే అట్లాంటి దయ్యాలు మీ దగ్గర ఉన్నాయని మీరు ఈ రోజు అయితే కేసీఆర్కి చెప్పిర్రో, మీ దగ్గర దయ్యాలు ఉన్నాయి నాన్న పైలం ఉండండి అని చెప్తున్నారు ఈరోజు, కేటీఆర్కి చెప్తున్నారు. మరి మీ దగ్గర దయ్యాలు ఉన్నాయాక తెలంగాణ జాగృతి అనేది భ్రష్టు పట్టిపోతే మేమందరము నాశనం అయిపోతాం, దాంతోపాటు మీతో పాటు సంస్థ పోతుంది అని చెప్పినాం. మరి అప్పుడు ఎందుకు వీల్లేదు? అయినా కానీ కల్వకుంట్ల కవిత ఏదైతే చెప్తున్నదో కేసీఆర్ పక్కపంటి దయ్యాలు ఉన్నాయి, ఈరోజు ప్రేమగా నాన్న నువ్వు జాగ్రత్త నాన్న ఏదో ప్రేమ కొద్దీ కేసీఆర్ మీద ప్రేమ కొద్ది ఎట్లా చెప్తున్నావో నీ మీద ప్రేమ కొద్దీ ఆ రోజు జాగృతిలో పనిచేసే సిన్సియర్గా నీకోసం కష్టపడి పనిచేసే, నిన్ను ఒక రేంజ్లో చూడాలని కష్టపడి పనిచేసే కార్యకర్తలు కూడా ఆ రోజు చెప్పారు. సంగ్రామ్ సింగ్ అంటే ఇంకా వ్యక్తులు చాలామంది నీకు చెప్పారు, నీ ఎంబడున్న మనుషులు కరెక్ట్ లేరు, నీ వ్యక్తి కరెక్ట్, నీ దాకా నిజాలు రాణిస్తలేరు, మరి నీకు తెలిసి కూడా ఎందుకు ఆగుతున్నావు అని ఆ రోజు చెప్పారు. నువ్వు విన్నావా? వినలేదు. ఇంకా వ్యక్తిని పక్కన పెట్టుకుని నడిచేంత ప్రయత్నం చేస్తే ఎందుకు, అట్లా మర్మం ఏందో అసలు బయటపడాలి. ఇంకా కూడా ఆ వ్యక్తి ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక మీడియాలో కనబడతలేడు కాబట్టి 24 గంటలు ఒక షాడో లాగా అదే అక్కడ ఏం జరుగుతుంది, ఎవరికి ఏం అన్యాయం చేసిర్రు, ఎంతమంది వాళ్ళందరూ కూడా బాధితులు కూడా ముందు వస్తారు, ఇంతకుముందు వచ్చిర్రు, అది బయటికి వీరికి తెలిసినా కానీ తెలియనట్టు యాక్షన్లు చేస్తా ఉన్నారు. ఆ యాక్షన్లే ఇప్పుడు రేపు ఆ వ్యక్తికి సంబంధించిన దమన ఒకవేళ కవితక్క ఇట్లా ఆ వ్యక్తిని బయటకు గింటేస్తే కవితక్క బాగోతాం మొత్తం అది ఆయన దగ్గర ఉన్నదని కాదు, ఉన్నది ఖచ్చితంగా ఉన్నది. అట్లాంటి వ్యక్తిని వదులుకుంటే మళ్ళీ కవితక్క చాప్టర్ క్లోజ్ అయ్యే అవకాశం, ఎవరు ఏడ బాధపడుతుంది వాని వల్ల అని చెప్పేసి అది ఆ విషయాన్ని పక్కన పెట్టి ఆయనను దగ్గర పెట్టుకుంటా ఉన్నది. మరి ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మా నాన్న, చెమట ఓడిచిండు, మెదడు రంగరించిండు, 24 గంటలు దాని గురించి పనిచేసిండు అని చెప్పిన కవితక్క మరి ఈరోజు కాళేశ్వరంలో కుంభకోణం జరిగింది, కమిషన్లు తీసుకున్నారు అని చెప్తా ఉన్నారు. మరి ఆ కమిషన్ అంటే ఇందులో ఏం జరుగుతుందంటే ఇప్పుడు హరీష్ రావును కానీ సంతోష్ రావును కానీ బయటేసుడు కాదు, ఇండైరెక్ట్ గా చాలువల్ల చెప్పేసి కొట్టినట్టే కనబడతా ఉంది. అంటే కేసీఆర్ గారి మీద ప్రేమ కనబడుతుంది, కేసీఆర్ మీద ప్రేమను చూపెట్టి కేసీఆర్ హైలైట్ చేసి వీళ్ళని చేయాలని చూస్తున్నది. కానీ ఆల్టర్నేట్ గా అక్కడ విషయం ఏం జరుగుతుందంటే బీఆర్ఎస్ పార్టీ ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. ఇప్పటికీ నన్ను ముంచిర్రు, నేను ముంచుతా. ఎప్పుడైతే నీ వ్యక్తిగత స్వలాభం కోసం నువ్వు నాన్న మీద ప్రేమ అనుకుంటే చూపెడుతున్నావు, కానీ టోటల్ బీఆర్ఎస్ పార్టీ నువ్వు జైల్లోకి పోయి అచ్చించుంది. ఇప్పటిదాకా కార్యక్రమాలు చూడు ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. ప్రతి కార్యకర్త బాధపడతా ఉన్నాడు బీఆర్ఎస్ ఉన్న. వాస్తవంగా కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు, ముందుండి నడిపిండ్రు, అంతవరకు అయితే అందరూ ఒప్పుకుంటారు. మరి అట్లాంటి ఉద్యమ నాయకుడు అంటే ఇప్పుడు సరే ఒక విషయం చూసే మిత్రులు ఒక్కోసారి గమనించాలి. కేసీఆర్ పేరు చెడగొట్టరు అంటుందిగా, ఈమె లిక్కర్ స్కామ్లా ఒక మహిళ 3 నెలలు జైలు పాలయ్యి 5.5 నెలలు 5.5 నెలలు జైలు పాలయ్యి ఒక లిక్కర్ స్కామ్లా. ఈమె ఫస్ట్ తెలంగాణ వచ్చిన కొత్తలో ఏమన్నది, తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏం చేస్తారని అడిగితే ఒక మీడియా ముఖంగా మద్యపానం నిషేధం చేస్తామన్నది.
అటువంటిది లిక్కర్ స్కామ్లో దొరికి ఈమె బదనమైందా కాలేదా? అంతే. ఇప్పుడు ఈ కేసీఆర్ కూతురు, ఒక ముఖ్యమంత్రి కూతురు లిక్కర్ స్కామ్లో దొరికిందంటే ఎంత అవమానం. నువ్వే చేసినావు. నీ ఇప్పుడు మీ బాపును ఏదైతే నువ్వు మా బాపును మంచిగా బదనం చేస్తున్నారు అది ఇది అంటున్నావు కదా, నువ్వే బదనం ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసి ఈ తతంగం అంతా చేసి మొత్తం బీఆర్ఎస్ పార్టీ అంగడి అవ్వడానికి ఫుల్ డ్యామేజ్ అవ్వడానికి ముఖ్యంగా కారణం ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ కల్వకుంట్ల కవితని. ఇప్పుడు ఆ రోజు ఏదైతే మహిళా సాధికారత గురించి మాట్లాడిన కవితక్క మహిళల పుస్తకాలు దిగడానికి చేసే బిజినెస్ లో దిగి ఇప్పుడు అరెస్ట్ అయింది కదా. అదే కదా, నువ్వు మహిళా సాధికారత మహిళలకు 33% అన్నావు కదా, మరి మహిళల్లో పుస్తకాలు నింపే లిక్కర్ స్కామ్ చేయొచ్చు, నువ్వు చేయొచ్చా? అట్లా లిక్కర్ దందా చేయొచ్చా? ఇప్పుడు ఇలా ప్రెస్ మీట్లు ఏమంటుందంటే నన్ను బహిష్కరిస్తే, నన్ను సస్పెండ్ చేస్తే ఒక 3 మహిళలు ఈ రోజు కనబడ్డారు అన్నప్పుడు, అంటే ఇన్ని రోజులు మీరు ఉన్నందుకు ఆ మహిళల్ని బయటికి రానియలేదా? ఇప్పుడు ఈ రోజు ప్రెస్ మీట్ లో ఏమంటున్నారు? రైట్, ఒకసారి మనం ఆ ప్రెస్ మీట్ గురించి చూద్దాం. ఒకసారి ప్రెస్ మీట్ చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కవితక్క ఒక్క నాణమైన ప్రేమ ఉంటే కాదు, బీఆర్ఎస్ చేసిన అవినీతి మొత్తం కల్వకుంట్ల కవిత బయట పెట్టింది. ఈరోజు లిక్కర్ స్కామ్లో ఈమె దొరికింది ఒకటి, కాళేశ్వరంలో కుంభకోణం జరిగింది, మా డాడీ ఒకటే చేయాలి, హరీష్ రావు కూడా ఉన్నాడు కదా అని చెప్తా ఉన్నది అన్నాడు క్లియర్గా. అంటే నీ ఎన్నుకున్న నువ్వు దొంగ నేను కాదు, నా ఎన్నుకున్నాడు కూడా నీకు సుట్టం అవుతాడా అన్నట్టు ఆ రకంగా చెప్పుకుంటూ వస్తా ఉన్నది. ఒకసారి చూద్దాం. కార్యక్రమం చేయడం జరిగింది. మరి నేను చేసినటువంటి పనులలో మొట్టమొదటిది ఒక బిడ్డ హాస్టల్లో చనిపోతే ఆమెను విజిట్ చేసి, అట్లానే గురుకులాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మొట్టమొదటి కార్యక్రమం తీసుకుని నేను మాట్లాడాను. ఆ తర్వాత చనిపోతే ఒక గురుకులంలో చనిపోతే నేను మొట్టమొదటిగా కార్యక్రమం తీసుకున్నా అని చెప్పేసి చెప్తా ఉంది. మరి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు లక్ష్మి అనే మహిళ ఎల్బీ నగర్ లో నడి రోడ్డు మీద రాత్రి 10 గంటలకు పోలీసులు తీసుకుపోయి కొట్టరాని చోట కొట్టినప్పుడు కనీసం పక్కనే కూతవేడి దూరంలో ఉన్న లక్ష్మిని పరామర్శించలేదు. అక్కడ ఉద్యోగం గురించి గ్రూప్ దొరికిలా ఒక ఎస్సీ ఉన్నట్టుంది ఆమె పాపం, ఎస్సీ మహిళని లాకప్ డెత్ చేసిరు. అప్పుడు వీళ్ళ ప్రభుత్వం ఉన్నది. మరి ఏడవేంది మహిళల పైన నువ్వు ఈ రోజు ప్రోగ్రామ్స్ నువ్వు జైలుకెళ్ళి వచ్చి ఇప్పుడు ఇన్ని రోజుల కాలంలో మొత్తం నువ్వు ప్రజల గురించి ఆలోచించడం పెట్టినావు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల గురించి తిరగడం మొదలు పెట్టినావు. మళ్ళీ ఇంకొకటి గ్రూప్ 1 ఎగ్జామ్ల గురించి కవలిక అనే మహిళ అనుకుంటా, ఆ అమ్మాయి ఎగ్జామ్ కు అప్లై చేసిన తర్వాత వీళ్ళు చేసే కొన్ని కోట్లలో కేసులు వేయడం కానీ దీన్ని వాయిదాలు వేస్తే ఆమె ఒక పేద కుటుంబం నుంచి వచ్చి నేను ఇంత కష్టపడి చదివితే వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి మనస్తాపంతో ఉరేసుకొని చనిపోతే ఆమె అసలు గ్రూప్ 1 కు సంబంధమే లేదు అని చెప్పేసి మీ అన్న చెప్తే కనీసం ఒక్కరోజు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇంకా మీద ఆమెకు ఒక ప్రేమ అనే లవ్ అఫేర్ అంటగట్టిన మీ అన్నని ఎందుకు అడగలేదు ఆ రోజు? మహిళల గురించి మీరు పాట పడతా అని చెప్పేసి ఒక ఏదో హాస్టల్కి పోయి నేను పోరాటం చేస్తే మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయలే అంటే, ఆ రోజు మీ అన్న ఒక ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అయినటువంటి మహిళ చనిపోతే, మనస్తాపంతో చనిపోతే లవ్ అఫేర్ ఎంటగట్టే ఇంకా ఇంతకంటే పచ్చి నీచం ఉంటుంది. దానికి అక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్న సిఐ నరేష్ ఆయనను సస్పెండ్ చేసిరు. అంటే వీళ్ళు ఏదైనా కమిషన్లు తీసుకున్నప్పుడు కానీ ఇట్లాంటి వ్యవహారాలు వచ్చినప్పుడు కానీ అవి సక్రమంగా అది మధ్యలోని బలికా బక్రాన్ చేస్తారు. వీళ్ళు ఉద్యోగస్తులను అధికారులను బలి చేస్తారు. ఏదైనా ఉంటే కమిషన్లు వీళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు ఏమైంది అక్కడ? ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులు ఎవరున్నారు? అందరు రావాలని పెట్టిరు. దొరికితే దొంగ, లేకపోతే దొరికితే వాళ్ళు. ప్రణీత్ రావు ఇంకా చాలా మంది ఉన్నారు, ఇంకా సుజన్ రావు, ప్రణీత్ రావు, వీళ్ళందరూ రావుసే కదా. మరి నువ్వు ఇప్పుడు ఓన్లీ హరీష్ రావుని టార్గెట్ చేయడానికి కారణం ఏంది? సరే హరీష్ రావు దొంగనే, మేము కాదంటలేను, కాకపోతే విషయం ఒక రకంగా అసలు హరీష్ రావుకి వీళ్ళకి ఏమన్నా పొంతన ఉన్నదా? హరీష్ రావు ఎప్పుడైతే కేసీఆర్ గారు ఈ పార్టీ పెట్టక ముందు నుంచి కేసీఆర్ గారు అండదండలు చూస్తూనే ఉన్నారు, వాళ్ళ సేవ చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు కూడా పన్నెత్తి మాట అనలేదు. ఎన్ని అవమానాలు పడ్డా కానీ ఒక పన్నెత్తి మాట అనలేదు. వీళ్ళు రెడీమేడ్గా వచ్చి అంత వండిన తర్వాత వచ్చి లాస్ట్కి ఉప్పేసి గంట పెడితే మేమే చేసినాం. వీళ్ళ విషయం ఏంటంటే, సరే హరీష్ రావు కూడా ఉద్యమాలు చేసిండు, హరీష్ రావు ఒప్పుకోవాల్సింది అది. ఎందుకంటే టీఆర్ఎస్లో కేసీఆర్తో వచ్చి ఉద్యమాలు చేసిండు. ఇవాళ ఏం మాట్లాడుతుందంటే, హరీష్ రావు అట ఆ రోజు మంత్రి పదవికి ఏదో రాజీనామా చేస్తే మన తెలంగాణ వచ్చేదా మామయ్య, ఎందుకు రాజీనామా చేసినావు అని హరీష్ రావు అన్నట్టు. మరి ఇన్ని రోజులు ఉంది ఎందుకు చెప్పలే? 9.5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు నీకు హరీష్ రావు గురించి గుర్తుకురాలే? హరీష్ రావు నేను మంచోడని నేను సర్టిఫికేట్ ఇస్తలేము. కాకపోతే విషయం ఏంటంటే, మీరు అధికారంలో ఉండగా దోసుకునేటప్పుడు ఇదంతా ఎందుకు గుర్తుకురాలే? ఈరోజు మీకు మధ్యలో అండర్స్టాండింగ్ మిస్ అయినప్పుడు నన్ను అణచివేస్తున్నారనే ఉద్దేశం కొద్దీ నువ్వు ఎందుకు బయటకు వచ్చినావు? ఈరోజు బయటకు వచ్చి ఇవన్నీ ఎందుకు నిజాలు చెప్తున్నావు? ఇన్ని రోజులు దోసుకున్న సొమ్మంతా ఎక్కడ పోయింది? మరి
నువ్వు లిక్కర్ స్కామ్లో కూడా నువ్వు కూడా బాధితురాలు కదా, నువ్వు ఏది నిందితురావు కదా. 300 కోట్ల లిక్కర్ స్కామ్లో దొరికింది నువ్వు కదా. అయితే ఇంకొకటి, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి బొబ్బెలు ఎత్తుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు కదా. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నాకు క్షుణ్ణంగా నాకు కూడా తెలుసు. ఎందుకు అంటే ఈ కవితకనే పార్లమెంట్లో ఉన్నటువంటి సెక్రటరియట్లో ఉన్నటువంటి అధికారులను విజిట్ చేయడానికి నేను దాదాపుగా ఒక 50 సార్లు నేను విజిట్ చేయించిన అందరినీ. అయితే ఆ క్రమంలో అంటే వీళ్ళు ఈ గొప్ప కట్టడం కడుతున్నాం దానికి ఏంది మన ఈ పెద్ద పెద్ద ఛానళ్ళు, డిస్కవరీ ఛానల్, నేషనల్ జియోగ్రఫీ ఛానల్ కోట్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేసి అసలు అట్లాంటి ప్రాజెక్టు కట్టద్దు అంటే అట్లా దింపి ఇట్లా దింపి చెప్పుకొచ్చింది. అక్కడ ఉన్న నీళ్లు ఇట్లా దింపి అట్లా దింపి కట్టొద్దు, అది కట్టడానికి పనికిరాదు అని చెప్పేసి వీళ్ళు మేము ప్రయోగం చేస్తామని చెప్పారు. అంటే అది కట్టొద్దు, కట్టడానికి సరిగా తుమ్మిడేటి నుంచి అప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టినప్పుడు తుమ్మిడేటి నుంచి గ్రావిటీ ద్వారా ఇక్కడ తీసుకొస్తే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక భాగమైనటువంటి చిన్న భాగమైనటువంటి ఎల్లంపల్లి నుంచి మన నందిమేడారం నుంచి లక్ష్మీ పంపోజు, అక్కడ నుంచి మిడ్ మానేర్ నుంచి డిస్ట్రిబ్యూషన్ అయ్యేది. ఇప్పుడు ఎక్కువ ఖర్చు అంతా ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టులో కాళేశ్వరంలో ఎత్తిపోస్తే కరెంట్ బిల్లు ఎక్కువ అవుతుంది. కరెంట్ బిల్లు 4,000 కోట్ల పెండింగ్ బిల్లులు ఉండే వీళ్ళు అధికారం పోయేటప్పుడు. అయితే దానికి ఇప్పుడు ఒక మనిషిలో ఒక భాగం ఏది గుండె మెయిన్, అది ఆగిపోతే సడన్ గా చచ్చిపోతారు. అట్లాంటి గుండెకాయనే మేడి. అక్కడ గేట్లు మూస్తే సుందిల దాకా ఇక్కడ మొత్తం ఇక్కడ నీళ్లు దాన్ని పడతాయి అన్నట్టు. అక్కడ కిందనే ఇడిచిపెట్టినాక ఎక్కడ ఉంటాయి వాటర్? ఇప్పుడు అది మెయిన్. అక్కడనే బాహుబలి పేటర్లు బురదలోనే అన్ని రివర్స్ పంపింగ్ లేదు. ఇప్పుడు నీళ్లు ఫుల్ వచ్చినప్పుడేమో చూసినవా బాబు అని చెప్పేసి మొత్తుకుంటా ఉన్నారు. ఇప్పుడు చూసి ఇది ఎంత కేసీఆర్ చేయకపోతే నీళ్ళు ఎక్కడ వచ్చినాయి, ఎండితేనేమో చూసినవా బాబు నువ్వు లేకుంటే ఎండిపోయింది అంటారు. ఇప్పుడు అక్కడ నుంచి నీళ్ళు ఎత్తిపోసి ఒక ట్రయల్ రన్ గా ఫస్ట్ వచ్చినప్పుడు అక్కడ నుంచి వాటర్ వచ్చినప్పుడు మళ్ళా మిడ్ మానేర్ నుంచి మళ్ళా ఈ మిడ్ మానేర్ నుంచి లోయర్ మానేర్ ఇడిస్తే మళ్ళీ మానేర్లో ఎక్కువ నీళ్లు వర్షాలు పడితే మళ్ళీ అక్కడ కరెంట్ కాలింది కదా. ఇదంతా ఎవరి మీద రుద్దుతున్నారు మీరు? ఎవరి మీద రుద్దుతున్నారు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కింది నుంచి మీ దాకా ఎత్తిపోసేసరికి వర్షాలు వచ్చేసరికి మళ్ళీ కిందికి ఇడుతున్నారు. ఈ డబ్బులు దాదాపు కోట్ల రూపాయలు, కరెంటు బిల్లు కోట్ల రూపాయలు. ఈ కోట్ల రూపాయలు కట్టే కన్నా, కాళేశ్వరం ప్రాజెక్టు కోట్ల రూపాయలు కట్టే కన్నా అసలు రైతులకు ఒక ఇంటి ఆ మధ్యకాలంలో చెప్పిర్రు రైతులకు బోర్ వేయించినా తక్కువనే అవుతుంది, ఇంత ఎకరానికి ఒక బోర్ వేయించచ్చు అనే విధంగా మాట్లాడారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అతిపెద్ద అవినీతి. ఇప్పుడు అతిపెద్ద అవినీతి ఇది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి ఇట్లా వచ్చేసి కడెం నుంచి ఇట్లా ఎల్లంపల్లి వరకు వస్తుంది. ఇప్పుడు ఒకవేళ అక్కడ ఇంకెక్కువ అయితే వరద కాలువ ద్వారా మిడ్ మానేర్ నింపే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఎల్లంపల్లి కూడా ఎక్కువైనా కానీ ఇక్కడ నుంచి మనం తీసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ నుంచి రివర్స్ పంపింగ్ తోని నీకు ఏమవసరము? కమిషన్లు రావాలంటే పైనుంచి అటు అటు ఎట్లంటే ఎత్తిపోసుకుంటా. దేశం ప్రపంచం మొత్తం ఏంటంటే ఇక్కడ ప్రపంచం జరిగిన ఒక బీఆర్ఎస్ వింత చేసింది అని చెప్పేసి చూపెట్టడానికి తప్ప కమిషన్లు ఏదైతే ఎక్కువ కమిషన్లు వస్తుందో దాన్ని ఆలోచన చేసి కట్టిందే తప్ప మరొకటి ఏం లేదు. ఒక 2 ముచ్చట్లు విందాం, మనం విన్న తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. కుట్రలు స్టార్ట్ అయ్యి నా మీద ఈ స్టోరీ స్టార్ట్ అయ్యి రేపటినాడు ఇదే ప్రమాదం మీకు కూడా కొంచెం అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది. నేను ఇవాళ ఈమె విషయం ఏంటంటే ఇప్పుడు ఈమె బీఆర్ఎస్ పార్టీ కనీసం ఒక ఎంపీగా పోటీ చేస్తే గెలవదు, ఒక ఎమ్మెల్సీగా పోటీ చేసినా గెలవదు. ఈమె ఎక్కడ కూడా ఎమ్మెల్యే కూడా పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదు. ఈమె బీఆర్ఎస్ పార్టీలో ఉంటే నష్టం ఎవరికి లేదు. అసలు వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీకి నష్టం. ఇప్పటికిప్పుడు ఈ పద్ధతి చూసుకుంటా ఉంటే, ఈమె మాట్లాడే పద్ధతి చూసుకుంటా ఉంటే బీఆర్ఎస్ పార్టీకే నష్టం. ఈమెను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కోసం అనేక మంది కుట్రలు పనిరట. మరి ఏందనేది ఒకసారి చూద్దాం. భవన్ నుంచి ఒక మహిళా ఎమ్మెల్సీని మన పార్టీ ఆఫీస్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయని నేనంటే, మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారన్నా, ఫోన్ చేయరా అన్న, నాకు పేమెంట్ బెట్ట ఎందుకు బాధపడుతున్నా అని ఫోన్ చేయరా? ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్ లేక మీకు కాకముందు ఈ రోజు కవితకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ఆఫీస్లో కూర్చొని నేను ప్రెస్ మీట్ పెడితే నాకు ఫోన్ చేయరా అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి మేము కూడా అంతే నిక్కచ్చిగా మీ దగ్గర పనిచేసి అన్యాయానికి గురి అయ్యి అన్ని వదులుకొని అన్ని రకాలుగా నష్టపోయి మరి మమ్మల్ని ఇక్కడ చేస్తున్నారు అంటే కనీసం పిలిచి మాట్లాడిరా? వీళ్ళు నీ కోసం అర్ధరాత్రి భార్య పిల్లల్ని విడిచిపెట్టి జెండాలు కట్టిన రోజులు కూడా ఉన్నాయి. మొన్న ఫస్ట్ టైం చెప్పిండు. ఇప్పుడు వెనక చూడండి ఎంతమంది పాత వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరినీ మీరు ఒక్కరు బాధపడతా ఉన్నారు. ఈ రోజు మీ లెక్క ఎంతో మంది 100 కోట్లు సంపాదించిన నీకే అంత బాధ ఉంటే కార్యకర్తలు వీళ్ళ జీవితాలు ఆగం చేసుకొని వీళ్ళకి ఎంత బాధ ఉండాలి?
అది ఒకసారి నువ్వు గమనించుకోవాలి. కర్మ అనేది ఎవరు నిడిచిపెట్టది. నువ్వు చేసిన పాపాలకు ఎవరు నిడిచిపెట్టది, తప్పకుండా అనుభవించాలి. ఇంతకు డబుల్ అనుభవిస్తావు. నేను నా కొడుకు గ్రాడ్యుయేషన్ అమెరికా అవ్వకముందు మళ్ళీ చూడు, కొడుకు గ్రాడ్యుయేషన్కు అమెరికా వాళ్ళంట. మరి మన 9.5 సంవత్సరాలు పరిపాలించి మా పరిపాలన సక్కా లేదు, చదువుకోవడానికి గ్రాడ్యుయేషన్కు డిగ్రీ అవ్వడానికి అక్కడికి అమెరికా వాళ్ళంట. అది ఇలా చదువులు కట్టున్నాయి. ఇలా అంటే ఇలా ప్రభుత్వాల పైన అంటే స్కూళ్ళ పైన వీళ్ళు పెట్టిన ఏ రకంగా ఉన్నాయో ఇంత గొప్పతనం అని వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు. మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కదన్నా, నేను పార్టీ ఎమ్మెల్సీ కదా, చెల్లెలు అన్న బంధుత్వాలు పక్కన పెడదాం ఒక నిమిషం. ప్రొఫెషనల్ సెటప్ లో ఒక పొలిటికల్ పార్టీలో ఒక మహిళ ఎమ్మెల్సీ భవన్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయంటే మీరు మాట్లాడిందా అన్న? 103 రోజులు అయిపోయింది అన్న వేళటికి, ఒక్క మాట మాట్లాడిందా? కేసీఆర్ గారు దగ్గర నుంచి కమ్యూనికేషన్ రావాలని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వారు పెద్దవారు, వారికి అనేకమైన పనులు ఉంటాయి. మొత్తం పార్టీని ఇప్పుడు పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వారు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ఫోన్ రాకపోవడం మాత్రం ఒక మాట అనిపించింది. నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా, నిజాలు మాట్లాడతా. నేను ఉద్యమం నేపథ్యం నుండి వచ్చిన కాబట్టి మ్యాగ్గా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడను. స్ట్రేట్ ఫార్వర్డ్ ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసి పర్వాలి. కానీ రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్న కూడా పొంచుంది, రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచుంది. అల్టిమేట్ గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ ఎంతమంది ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైట్. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉన్నారన్న? ఇప్పుడు నువ్వైతే 15 సంవత్సరాల కింద పనిచేసినావు కదా, 15 సంవత్సరాలు పనిచేసి ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఒకసారి చెప్పండి. ఇగో నవీనాచారి జనరల్ సెక్రటరీ. ఎన్ని సంవత్సరాలు అయినా పనిచేసి? ఈయన దాదాపుగా 2009 నుంచి ఈయన ఉన్నాడు. ఓకే. ఈ శ్రీకాంత్ గౌడ్ ఏంటనే మధ్యలో ఈమె పట్టించుకుంటలేదు, నాకు ఏ పదవి ఇస్తలేదు. ఈ నేను వరంగల్ నుంచి హైదరాబాద్ నుంచి నిజామాబాద్కు షిఫ్ట్ అయిన తర్వాత మనస్తాపంతో మళ్ళీ పోయి మళ్ళీ వరంగల్లో ఉన్నాడు. మొన్న ఈ మధ్యలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏంటంటే కొంతమంది మనస్తాపంతో మమ్మల్ని పిలుస్తలేదు, చేస్తలేదు, మేము ఇంత చేసినా కానీ అడుగుతలేదు. ఇప్పుడు ఏదైతే కవితక్క బాధపడుతుందో అంతకంటే 100 రెట్లు బాధపడి ఒక బర్త్డే పార్టీలో కలుసుకొని ఒక 4 మాట్లాడి మనకి ఇంత అన్యాయం జరిగిందని మాట్లాడిన దానికి ఈ మహానుభావుడు పోయి అక్కడ విని దానికి ఇంత మసాలా పూసి ఈ కవితక్కకు చెప్తే ఆయనకి ఇప్పుడు రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చారు. ఓకే, ఈయన ఇద్దరు పాత వాళ్ళు. ఈయన హరీష్ రెడ్డి భూపాలపల్లి, ఈయన పాతవాడు. ఈయన ఆనంద్, ఈయన పాతవాడే. అంతా ఇప్పుడు ఈ రీల్స్ రాజా వీళ్ళంతా పాత. వీళ్ళందరినీ ఎందుకు ఇక్కడ దాదాపుగా ఈ సంఘటన జరుగుతున్నప్పటి నుండి బీఆర్ఎస్ పార్టీలు కొంచెం కవితక్క నుంచి దూరమై కొత్త వాళ్ళందరినీ కొత్త నీరు పాతనే చెప్పింది. పాత నీరు పోతుంది, కొత్త నీరు వస్తుంది. అంటే ఈ చరిష్మా కేసీఆర్ బిడ్డ, ఒక ముఖ్యమంత్రి బిడ్డ, ఉద్యమ నాయకుని బిడ్డ కాబట్టి ఆ చరిష్మాతోని 10 మంది పోతే 100 మంది వస్తారన్నారు. కానీ నేను ఒకటే చెప్తాను, 100 మంది ఇప్పుడు వచ్చిన కొత్త నాయకుల కంటే అప్పుడున్న ఒక్క నాయకుడు 100 మందితో సమానమని నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. అప్పుడే నేను చెప్పిన జాగృతి హటావ్ కార్యకర్తకు బచావ్ అని. అంటే కొంతమంది నమ్మిన వాళ్ళు, కొంతమంది మరి ఇట్లా మోసం జరిగింది అని చెప్పేసి పక్కా జరుగుతూ ఉన్నారు. ఇంకా రేపటి నుంచి చూడండి ఎట్లా ఉంటుందో, చాలా తీవ్రంగా ఉంటుంది. నువ్వు కార్యకర్తలను ఏ విధంగానైతే నీ కోసం వాడుకొని వాళ్ళను టిష్యూ పేపర్ లెక్క వారేసినావో, ఇప్పుడు నీకు ఆ గదత్తే తప్ప నీకు వాళ్ళకి బాధ అర్థం కాలే నీకు ఇప్పటికి కూడా అర్థం కాలే. నువ్వు జాగృతి కార్యకర్తలను నేను ఏదో బాధతోటి నేనేదో చెప్తలేను, కానీ 15 సంవత్సరాలుగా నీకోసం పనిచేసి అక్క ఒక స్థాయిలో ఉంటుంది, మమ్మల్ని ఒక స్థాయిలో పెడుతుంది, మమ్మల్ని ఏదో ఒక ఎమ్మెల్యే ఎంపీలు చేయకపోయినా అది కూడా చెప్పలే అక్క, మాకు గౌరవంగా ఉంటుంది, మీరు మహిళా అధ్యక్షురాలు పేరు ఇస్తుంది, మంచి ఇస్తుంది, అంటే మంచి పొజిషన్ ఉంటుంది కావచ్చు. నీకోసం పనిచేసిన కార్యకర్తలు ఎంతోమంది బలైపోయారు, ఆర్థికంగా ఎంతోమంది నష్టపోయారు. అలాంటిది వాళ్ళని పట్టించుకోకుండా నువ్వు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 100 కోట్లు సంపాదించి లిక్కర్ స్కామ్ చేసి, లిక్కర్ స్కామ్లో దొరికి కొన్ని రోజులు జైలు శిక్ష అనుభవించి ఈరోజు 100 కోట్ల రూపాయలు ఉండి నువ్వే నీకు గంత బాధ అనిపిస్తూ ఉంది, నా పైన కుట్రలు చేస్తా ఉన్నా. మరి ఒక సామాన్యుడు పేదోడు అసలు కనీసం ఇంట్లో పని చేసుకుంటా కానీ రికార్డు కానీ డొక్కాడని బతుకులు. మరి వీళ్ళ భవిష్యత్తులను నువ్వు ఎంత ఆగం చేసినావు? ఆ బాధ అప్పుడు అర్థం కాలే నీకు?
మళ్ళీ ఇంకొకటి ఆ. సరే మేము ఇన్ని సంవత్సరాల నుంచి మమ్మల్ని వాడుకున్నది అయిపోయింది. ఈ మధ్యన వచ్చిన యునైటెడ్ ఫ్రంట్ పూలే సభ్యుడు ఎక్కడ కనబడతలేడు. ఈ యునైటెడ్ ఫ్రంట్ పూలే లేదు, ఏం లేదు. ఈమె ఏంటంటే ఈమె నాకు ఈ బలం ఉన్నదని చూపించుకుంటానికి తప్పితే ఈమె పార్టీ పెట్టినా కానీ కనీసం ఫస్ట్ ఈమె వెళ్తుంది అడుగురి. ఈమె ఎమ్మెల్యేగా ఎక్కడి నుంచి పోటీ చేస్తుందో అడుగురి. నీకు నేను చెప్తున్నా కదా, పాత కార్యకర్తలు ఎవరైతే ఉంటారో ఇప్పుడు సంగ్రామ్ సింగ్ అన్న లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొని నువ్వు ఎక్కడికి పోతావు అక్కడికి వస్తా నేను. రైట్, నేను రెడీ. 100% నువ్వు నీ జాగృతి పాత కార్యకర్తలను ఎట్లయితే నిండా ముంచినావో వాళ్ళు ఎక్కడికి పోతే నువ్వు ఎక్కడ నిల్చుంటావో చెప్పు. నెల రోజుల ముందు నుంచి టెస్ట్ చేసి నీ నెల రోజులలో నిన్ను మొత్తం భూస్థాపితం చేస్తాం. నువ్వేమనుకుంటావు, నీ రాజకీయ భవిష్యత్తు ఆగం చేస్తావు. అంటే కార్యకర్తలను పట్టించుకోకుండా ఇష్టానుసారం నీ 100 కోట్లు సంపాదించుకొని ఎవరైతే రాజకీయ నాయకుడు కార్యకర్తను వాడుకొని గెలిచిన తర్వాత నిర్దాక్షిణ్యంగా పక్కకు పెట్టి పట్టించుకోకుండా సమస్య చెప్తే కనీసం వినకుండా ఉంటే ప్రతి రాజకీయ నాయకునికి మీ మీడియా ముఖంగా చెప్తా ఉన్నా, అందరికీ ఇదే గతి పడుతుంది. ఎందుకు అంటే కార్యకర్త లేకుంటే కార్యకర్తనే కదా జనాలకు. ఒకటే చెప్తున్నా, బీఆర్ఎస్ వాళ్ళకి కానీ కాంగ్రెస్ వాళ్ళకి కానీ ఒకటే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నోళ్ళు మా దరిద్రం ఏంది మా శనివి ఏంది అంటారు కదా. మీరు పార్టీ స్థాపించినప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారు? ఇప్పుడు ఆ పార్టీ స్థాపించినప్పుడు మీ అగ్రనాయకులు వీళ్ళు ఉన్నారు కదా, కల్వకుంట్ల రావుసు కాందాన, సంతోష్ రావు, హరీష్ రావు, కేటీఆర్, కె చంద్రశేఖర్ రావు, వీళ్ళందరూ ఉన్నారు కదా. వాళ్ళు ఎన్ని వందల కోట్ల వాళ్ళు ఉన్నారు. మనం ఏంటంటే మన కార్యకర్తల మిగిలి మనమేమో కోట్లు సంపాదించి బిల్డింగ్లు కట్టి అదే ఏం అడుగుతలేమో. అది బతకడానికి కనీసం బతుకు పరిస్థితి లేకుండా చేసి వీళ్ళు. అంటే మనం జీవోలు బ్రేక్ చేసి పని చేయాల్సిన అవసరం లేదు, మేము అడగం, మీరు చేసుకుంటా ఉన్నారు అవన్నీ. కానీ మనం తీసుకొచ్చినటువంటి మనం ఒక ఇష్టానుసారంగా భూములు కబ్జా పెట్టడానికి జీవోలు తీసుకొచ్చారు. వీళ్ళు ఇష్టానుసారంగా భూములు కొల్లగొట్టడానికి ఇష్టానుసారంగా జీవోలు తీసుకొచ్చుకొని భూములు కబ్జా పెడతారు. యథేచ్ఛగా భూములు కబ్జా. ఇప్పుడు చెప్తా ఉన్నారు నేరేళ్ల ఘటన అప్పుడు నేరేళ్లలో జరిగినటువంటి ఇప్పుడు అంతా మాట్లాడుతున్నాం. నేరేళ్ల ఘటన బాధితుల గురించి వాళ్ళ పాపం ఎక్కరాని మెట్టు లేదు, ఎక్కరాని పోలీస్ స్టేషన్ లేదు, ఎక్కరాని మీడియా వాళ్ళు నడవరాకుండా ఉన్నది. సంసారానికి పనికి రాకుండా కొట్టినప్పుడు నువ్వు ఈ ముచ్చట ఎందుకు మాట్లాడలే? ఈ రోజు మా అన్న బదనం, మీ అన్న ఏమైనా దేవుడు పైకెళ్ళి ఊడిపడ్డా, లేకపోతే ఏ సంతోషరావు ఏమైనా పైకెళ్ళి ఊడిపడ్డా? వీళ్ళ గైడ్లైన్స్ ఏంటంటే మొన్నటి వరకు గ్రీకు వీరుడు లీకు వీరుడు నీ సంగతి చెప్తా, నీ ఫామ్ హౌస్ సంగతి మొత్తం నాకు తెలుసు బయట పెడతా అని చెప్పి ఈ రోజు కనీసం ఒక మాట కూడా కేటీ రామారావు గారిని అనకుండా హరీష్ రావును సంతోష్ రావును టార్గెట్ చేయడంలో వాళ్ళు టార్గెట్ కాలే, కేసీఆర్ గారే టార్గెట్ అయ్యారు. అది అందరికి తెలుసు. నువ్వు ఏం చేసినా కానీ బీఆర్ఎస్ పార్టీ ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. ఈ రోజు హరీష్ రావు గారిని హీరో చేసింది కవితక్కనే. నా మీద కుట్రలు ఎప్పటి నుండి ప్రారంభమైనవి? ఎప్పుడైతే హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో, ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయ్యాయి. ఈ విషయం ఏంటంటే హరీష్ రావు సంగతి పక్కకి పెడదాం. సరే, ఇప్పుడు హరీష్ రావు సబ్జెక్ట్ అనేది పక్కకి పెట్టు. సరే, నువ్వు చెప్పింది నిజామాబాద్ అనే విషయం పక్కకి పెడితే నువ్వు మంత్రి పదవి కోసం నువ్వు మాట్లాడుతున్న మాటలు ఏవైతుంటాయో, నువ్వు మంత్రి పదవి కోసం రేవంత్ రెడ్డితోనే చేయలు కలుపుతాని చాలామంది ఆరోపణలు కూడా చేసిరు. రేవంత్ రెడ్డితో చేయలు కలుపుతానని మంత్రి పదవి కోసం నువ్వు ఆశపడి బీఆర్ఎస్ పార్టీని తునాతునకలు చేసేందుకు నువ్వు సిద్ధమైనావని చాలామంది ఆరోపణలు చేసిరు. మరి అవి నిజం కాదని నిరూపించుకోను. ఈ మాటలు నిరూపించుకోవాలి. కానీ హరీష్ రావును, సంతోష్ రావును నువ్వు ఇన్ని అధికారంలో ఉన్న రోజులు ఎందుకు పక్కకి పెట్టినావు? మరి అలా నువ్వు ఎందుకు వెనకేసుకొచ్చినావు? అధికారం పోయిన తర్వాత నువ్వు ఈ మాటలు చెప్తే ప్రజలు మీ బీఆర్ఎస్ పార్టీని నమ్మే అవకాశం ఉంటుందా? ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ బిల్లు మీద 42% పెట్టినప్పుడు మేము ఆమోదిస్తున్నామని చెప్పేసి పెట్టినప్పుడు ఆ రోజు రాత్రి బుక్కగులాలు చల్లుకున్నదే కవితక్క. అసలు ఈమె బీసీ బిల్లుకు ఎవరైనా చూస్తే నవ్వస్తుంది. కానీ బీసీ బిల్లుకు ఈమెకి ఏమైనా సంబంధం ఉందా? ఈమె బీసీయా? ఈయన భర్త బీసీయా? ఎట్లా అవుతుంది బీసీ బిల్లుకు? ఈమె బుక్కగులాలు చల్లుకొని జైల్లో పోయి వచ్చినావు. నీవు ఏంటంటే ఇప్పుడు మీ కాందాలు ఎట్లున్నాయంటే ఫుల్గా సంపాదించున్నారు. డబ్బులు ఫుల్ ఉన్నాయి, మీ తన డబ్బులు ఫుల్ ఉన్నాయి. మేము ఏమైనా చేయగలుగుతాం, తెలంగాణ రాష్ట్రంలో ఎవరినైనా కొనగలుగుతాం అనే బలంతో ఉన్నారు మీరు. అంతే. నీకు బీసీ ఉద్యమానికి సంబంధం లేదు. దొరసాని నువ్వు దొరసాని అంటే దొరసానికి అంతే. రావుస్ అన్నప్పుడు రావుసే ఉంటారు. కానీ ఇంకా బీసీ ఉద్యమానికి మీకేం సంబంధం వాస్తవానికి? ఇప్పటికైనా ఏమన్నా మాట్లాడుతున్నారా? మరి బీసీ వాళ్ళని ముందర పెట్టి మరి పలానా బీసీకి ఇప్పుడు మీ జాగృతి అవుతుందో స్టేట్ ప్రెసిడెంట్
ఈ బీసీ వాళ్ళకి ఇప్పుడు గట్లెందుకు మొన్న యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిని ఎవరు చేసింది? ఒక 2 నెలలు సంపత్ గౌడ్ అనే అతన్ని చేసింది. ఆయన ఎవరు? టీఆర్ఎస్ లో ఒక చైర్మన్ పదవి అనుభవించిన తీసింది. మరి ఎంతో మంది బీసీలు జాగృతిలో 10 సంవత్సరాల కొద్ది వెనక తిరిగిన వాళ్ళకు కనీసం ఏ పదవులు ఇవ్వలేదు. తీసుకొచ్చి 2 నెలలు పెట్టి ఒక గౌడ సామాజిక వర్గానికి ఇచ్చి 2 నెలల్లో తీసేసి ఒక రెడ్డికి ఇచ్చిరు. ఒక రియల్ ఎస్టేట్ దందాలు చేసే వాళ్ళకు ఎవరైతే ఇన్కమ్ సోర్స్ ఉంటుందో ఏం లేదు, ఏంటంటే డబ్బులు సంపాదించడం వల్ల డబ్బులు ఉన్నాడు, కాందాన డబ్బులు ఉన్నాడు కావాలి. కేవలం ఇప్పుడు ఈ సంగ్రామ్ సింగ్ అన్నలాంటి కార్యకర్తలు జెండాలు మోసడానికి కావాలి అంతే. ఈ సంపాదించుకుంటే కాడనేమో రావులు రెడ్డిలు వీళ్ళు ఉంటారు. ఈ రావుల కాందాన మొత్తం ఎక్కడంటే బ్యాక్ ఎండ్లా సంపాదించుకునే కాడ ఉంటారు. వీళ్ళు మాత్రం జెండాలు మోసి జిందాబాదులు కొట్టి వీళ్ళ భవిష్యత్తు ఆగం చేసుకునే కాడ వీళ్ళని పెడతారు. ఇప్పుడు ఇంకొకటి బతుకమ్మ తెలంగాణకు బతుకమ్మ బ్రాండ్ అంబాసిడర్ కవితక్క అంటారు. మరి కనీసము అప్పుడు అంటే జైలుకు వచ్చిన తర్వాత ఏదో హెల్త్ బాగలేదు అని చెప్పి ఆడలేదు. మరి ఈసారి మీ లెవెల్లో మీరు బతుకమ్మను ఎందుకు పెడతలేరు? ఇది విదేశాలలో కొన్ని ఫండ్ కలెక్ట్ చేయడమే ఉద్యమాలు ఇప్పుడు ఏది ఎంపీ ఎలక్షన్లు అప్పుడు లోపలనే ఉన్నది. అవును, ఎంపీ ఎలక్షన్ల ముందు లోపలనే ఉన్నది. ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాక నీ బీఆర్ఎస్ పార్టీ గుండుస్తున్నానే నువ్వు జైలుకే పోయేస్తావి. నువ్వు 33% రిజర్వేషన్ల గురించి నువ్వేడో కొడుతుంది కొట్లాడుతుంది, బీసీ రిజర్వేషన్ల గురించి నువ్వేడో కొట్లాడుతుంది. ఇది ఏం డ్రామా? ఇది తెలంగాణ ప్రజలను పిచ్చోళ్ళని చేస్తారు. ఏం లేదు, కవితక్కను అరెస్ట్ చేస్తే ఎంపీ సీట్లు పెరుగుతాయేమో అనుకున్న కొంతమంది వీళ్ళు చేసింది దందా నిజంగానే అని చెప్పేసి ప్రజలు చెప్పుకోలేక ఇజ్జతికి చెప్పుకోలేక కనీసం ప్రెస్ మీట్ పెట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఒక పార్టీలో ఒక కార్యకర్త కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. ఆ తరాక నీ కాందాలా నీకు గంత పేరు ఉన్నది, నీకు లిక్కర్ స్కామ్ లా ఎవడన్నా నోట్లు ఇస్తాడు గట్లా. అదే ప్రెస్ మీట్ పెట్టి మేము కవితక్కని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, కావాలని కుట్రపూరితమైన రాజకీయం ఆమె చేసిరంటే కాండ్రించి నోట్లు ఇస్తారు. ఏ లిక్కర్ స్కామ్లో నువ్వు దొరికింది, మామూలు స్కామ్లో కాదు. ఏదో నామకే వాస అక్రమ కేసులు పెట్టి అది బనాయించి అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి నీవు ఏదైనా జైలుకు పంపించారంటే అట్లా కాదు. లిక్కర్ స్కామ్లో బరాబర్గా దొరికిన 300 కోట్ల స్కామ్లో లిక్కర్ స్కామ్లో దొరికినావు. నీది గది పరిస్థితి. నువ్వు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, నీ పతనం అయిపోయింది. కేవలం ఈ చుట్టూలో కూడా చెప్తున్నా, మిమ్మల్ని వాడుకుంటుంది. మిమ్మల్ని వాడుకొని ఈ పార్టీ పెట్టి ఇప్పటికిప్పుడు అసలు వీళ్ళని పట్టించుకుంటూ కూడా ఎవరు దిక్కులేడు. ఈమె పార్టీ పెట్టి ఈమె గోల్ ఒకటే, నేను బాయిలో దుంకుతానా వీళ్ళందరితో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎటు లేకుండా చేసి ఏదో ఒక పార్టీ పెట్టి దాన్ని మళ్ళీ కొన్ని రోజులు రన్ చేసి ఇప్పుడు ఈమెకేం ప్రాబ్లం లేదన్న, ఫుల్గా సంపాదించుకున్నారు. వీళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. మీరు సామాన్య కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అంతే. ఇంకా కొంతమంది భ్రమల పడి ఇంకా తిరుగుతా ఉన్నారు. కానీ ఎమ్మెల్యేలు అవుతాం, ఎంపీలు అవుతాం. ఇప్పుడు ఈమె బీసీయా? తెలంగాణలో మిగిలి ఉండేది బీసీ ఉద్యమం. బీసీలను నమ్ముతారు. ఒకటి ఇంకా నేను ఏమంటున్నా అంటే తెలంగాణలో కానీ ఎక్కడైనా చూసుకోండి చరిత్ర. ఇప్పుడు చిరంజీవి దగ్గర డబ్బులు లేవా? చిరంజీవి దగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అభిమానులు లేరా? అభిమానులు పెడితే వచ్చే జనాలు సంఖ్యను చూసి ఆయన అప్పుడు మురిచిపోయింది. ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రి కావాలి. అప్పుడు ఇందిరాగాంధీ ఓడిపోలేదా? ఇప్పుడు ఇట్లాంటి డబ్బు 50 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఊడ్చుకపోయింది ఆంధ్రప్రదేశ్ లో. మరి మీ బాపు లెక్క ఇది ఏంటంటే ఇది ఒకటి మైకంలో పడి నా చుట్టూ ఇంతమంది జనాలు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, నేను చెప్తే ఇంతమంది రాగలుగుతారు అంటే ఓటేసేటోడు కావాలి, ఓటేసేయడానికి తీసుకొచ్చే కార్యకర్త కావాలి. అలాంటి కార్యకర్త లేడు అని చెప్తాను. ఏం చేసినా ఇలా నమ్మే పరిస్థితి లేదు. మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయ్యి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా? రైట్ అన్న, ఇప్పుడు సరే ఈ మీడియా సమావేశం పక్కకి పెడదాం. మనం సింపుల్గా మాట్లాడిన విషయాలన్నీ మనం విన్నాం కదా, ఒక్కొక్క అంశం గురించి మాట్లాడదాం. ఇప్పుడు సంతోష్ రావు అంశం తీసుకుందాం. నేరెళ్ళ బాధితులలో కీలకంగా తప్పు చేసింది సంతోష్ రావు అయితే మా అన్న విన మీ అన్న ఇప్పుడు నువ్వు లీక్ వీరుడు అని మీ అన్ననే అన్నావు, క్లియర్గా మీ అన్ననే అన్నావు. ఫస్ట్ బయటకు వెళ్ళినప్పుడు లీక్ వీరుడు నా లేక్ ఎట్లా లీక్ అయింది అని నువ్వే చెప్పినావు. ఈరోజు మళ్ళీ అన్న మీద ప్రేమ కొద్దీ అంటే నువ్వు అన్న మంచోడు అనే అన్న బాపు మంచోడు, కేవలం హరీష్ రావు సంతోష్ రావు తప్పు చేసినని అన్నావు కదా. మరి 9.5 సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉండగా నేరేళ్ల బాధితులు వాళ్ళు ఎక్కరాని మెట్టు లేదు, ఎక్కరాని పోలీస్ స్టేషన్ లేదు, పాపం సంసారానికి పనికి రాకుండా కొట్టినప్పుడు మరి నీ సంతోష్ రావు నీకు అంత కోపం ఉంటే ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఆ రోజు చెప్తే అయిపోతుంది. ఆ రోజు చెప్తుండే అయిపోతుండే కదా. నీకు దళితుల మీద ఇయ్యాల ప్రేమ ఉట్టుకొచ్చింది. దళితుల ఓట్లు కొలగొట్టడానికి, బీసీల ఓట్లు కొలగొట్టడానికి నువ్వు ఈ డ్రామాలు చేస్తే నేను దళితులు బీసీలు నమ్మే. ఖమ్మంలో దళితులకు సంఖ్యలు వేసి నడి రోడ్డు మీద తీసుకుపోయిన చరిత్ర బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది కూడా కవితకు ఉన్నారు. మరి ఆ రోజు కనీసం పన్నెత్తి మాట ఈమె రాష్ట్ర వ్యాప్తంగా ఏ రోజు తిరిగిన దాఖలాలు లేవు. అసలు నువ్వు ఎక్కడైనా పోటీ చేస్తే గెలిచే పరిస్థితి కూడా లేవు. నువ్వు ఇప్పుడు పార్టీ కవితక్క పార్టీ అంటే కవితక్క పార్టీ కాదు, కనీసం నువ్వు ఎమ్మెల్యే ఒక్కడ గెలిస్తే ఈ స్థానం నుంచి నేను గెలవగలుగుతాను, నేను తుక్కుతూడకూడతాను. నేను చెప్తున్నా కదా, పాత మీ జాగృతి ఈ జాగృతి కార్యకర్తలు ఎవరైతే ఉంటారో ఈ సంగ్రామ్ సింగ్ అన్న బ్యాచ్ నేను కెమెరా పట్టుకుని వస్తే ఎక్కడ ఉంటే అక్కడ లైవ్ ఇచ్చేస్తాం. మేము డైరెక్ట్ లైవ్ ఇచ్చి మీ భాగవతం మొత్తం బయట పెడతాం.
ఖచ్చితంగా అందరినీ ఏకం చేసుడే. ఆ. ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా సరే, ఏ పార్టీలో ఉన్న అప్పుడు వాళ్ళైనా సరే. బాధితులందరినీ ఏకం చేస్తాం. మీరు ఎక్కడ పోటీ చేస్తే అక్కడికి వచ్చి మేము ప్రచారం చేస్తాం. అదే రోజు చెప్పిన మిమ్మల్ని గెలిపించడంలో మేము ఎంత కష్టపడ్డామో ఓడించడంలో కూడా అంతే కష్టపడతాం. ఇలా నేరేళ్ళ బాధితులు గుర్తుకొచ్చారు నీకు. ఇలా ఏది నీ పైన కుట్రలు జరుగుతాయి, ఇంకా హరీష్ రావు కుట్రలు చేస్తున్నాడు, హాస్టల్లో అమ్మాయి చనిపోయిందని అంటున్నారు. అదే అది చెప్తున్నావు. ఇలా ఏంటిది ఇంకో హరీష్ రావు గురించి ఏది మన ఇది ప్రాజెక్టు సిద్దిపేట ప్రాజెక్ట్ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ మల్లన్న సాగర్ కు చరిత్ర ఉంది. అది అప్పుడు అంచనాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు కట్టి పేద ప్రాజెక్ట్ కట్టి 50 TMCలు ఫుల్ ట్యాంక్ కెపాసిటీ అది. కానీ ఎప్పుడు కూడా 50 TMCలు నింపిన చరిత్ర లేదు. ఎందుకు అంటే అది 50 TMCలు నింపితే అక్కడ భూకంపం వచ్చే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి జియాలజీ సంబంధించినటువంటి శాస్త్రజ్ఞులు చెప్పారు అక్కడ. మరి అట్లాంటప్పుడు అంత పెద్ద ప్రాజెక్టు కట్టడానికి కారణం ఏంది? అన్ని ఊళ్ళు లేపి అక్కడ అప్పుడు తెలియదా? అప్పుడు అంతా ప్రజాధనం అంతా వృధా అవుతుందని అప్పుడు ఎందుకు చెప్పలే? మరి ఆ రోజు ఆ మొక్క ఎందుకు చెప్పలేను? ఇవాళ పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం మీరు తునాతుకైన నటించి ఇది నటనే. మీరు ఇప్పుడు ఈ పూర్తిగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చెప్తున్నారు, రెచ్చిపోయి కవిత వినా కవిత ఇది అని ఎవరైనా అన్నారు అనుకో, టంగు ఇట్లా స్లిప్ అయింది అనుకో, మీ టంగులు దిగుతాయి తర్వాత. ఇప్పుడు కాదు, మిమ్మల్ని ఏ రకంగా ఒత్తుతారో తెలిసి అందరూ ఒకటే, అంతా కూటమి అంతా ఒక్కటే. ఇప్పుడు కేటీఆర్ వేరు కాదు, కవిత వేరు కాదు, కేసీఆర్ వేరు కాదు. అయితే హరీష్ రావును వేరు చేస్తారు తప్పితే హరీష్ రావును సంతోష్ రావును వీళ్ళని ఏమైనా వేరు చేసే అవకాశం ఉంటుంది చెప్తే వీళ్ళు ముగ్గురు అయితే ఒకటే. మీరు టంగు స్లిప్ అయ్యి కవిత వినా ఎక్కడైనా నియోజకవర్గాలలో ఒక్క ప్రెస్ మీట్ పెట్టుకుంటే ఎవడు పెడతాడు భయానికి. ఎందుకు పెడతలేడు అంటే కేసీఆరే మాట్లాడుతున్నాడు, మనకెందుకురా భయ అన్నట్టు అట్లున్నారు. కానీ మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేది నమ్మకం లేదు. మళ్ళీ వీళ్ళు ఏంటంటే ఇది ఒక కుట్ర అన్నట్టు, డైనమిక్ కుట్ర ఇది. ఇప్పుడు ఈమె బాధతో బయటకు వచ్చినట్టు బీఆర్ఎస్లో ఉన్న సానుభూతి ఓట్లని బీఆర్ఎస్ మీద ఏది వ్యతిరేక ఓట్లు ఈ ఇతర సానుభూతి ఓట్లని ఈమెకు చేస్తే అప్పుడు పోయి మళ్ళీ అయ్యే దగ్గర కాలక్కడ పెట్టి దండం పెడుతుంది అంతే. మీరు దయచేసి ఎవరు కూడా నమ్మద్దు. ఏదేమైనప్పటికీ మీ జాగృతిలో పనిచేసేటోళ్ళకు నేను చెప్తున్నా, ఇదివరకు పనిచేసింది అన్న 15 సంవత్సరాలు పనిచేసిండు. నువ్వు ఆ రోజు నీ కోసం కష్టపడి నీ భార్య పిల్లల్ని విడిచిపెట్టి అర్ధరాత్రి నడి రోడ్డు మీద జెండాలు మోసిన చరిత్ర అన్నది. ఇలాంటి కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మందిని పొతం పెట్టినావు. అసలు జాగృతి అనే పేరు వినబడ్డది తప్పితే నీ కార్యకర్తలు నాకు అసలు వాస్తవానికి తెలియదు. నీ కార్యకర్తలను ఈ రకంగా వాడుకొని వాళ్ళను ఇబ్బంది పెట్టి ఆర్థికంగా ఎక్కడ హైదరాబాద్ ఉంటాడు అన్న, హైదరాబాద్ ఉంటూ కరీంనగర్కి షిఫ్ట్ చేసి అసలు ఏ రకంగా ఆర్థికంగా ఏ రకంగా బలపడతారు అనుకున్నాను? వీళ్ళకి ఏం సోర్స్ చూపించిన అది కూడా ఈ సంస్థ గురించి నన్ను షిఫ్ట్ కాబట్టి రాత్రి నేనైనా అసలు ఈ సంస్థ ఏం చేస్తుంది క్లారిటీ ఉందా? ఇప్పుడు ఈమె మళ్ళీ ఈ జాగృతి బయట దేశాలలో ఎందుకు ఈమెకు నాకు అర్థం కాదు. కానీ ఈ అక్రమంగా సంపాదించిన సొమ్ము బయట దేశాలకు పోయి మళ్ళీ ఇట్లా వస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ మీద జరిగిన అక్రమాలు కూడా 300 కోట్ల స్కామ్ ఏదైతే జరిగిందో బీజేపీ గవర్నమెంట్ ఆ రోజు ప్రతాప్ రూడిని ఏదైతే ఎందుకు ఆయన మంత్రి పదవి నుంచి తప్పించారో దాని మీద కూడా మీరు ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి, అది ఎటు మళ్ళీనాయి, ఇప్పుడు దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి నిధులు ఎక్కడే, మరి ఎక్కడి నుంచి వీళ్ళు ఫండ్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు, తెలంగాణ జాగృతి నుంచి వచ్చినటువంటి ఫండ్స్ ఎన్ని, మరి భారత్ జాగృతి నుంచి వచ్చినటువంటి ఫండ్స్ ఎన్ని, ఇవన్నిటిని కూడా కూలంకుషంగా మీరు దీని మీద ఒక ఎంక్వైరీ చేయాలి. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ మీద జరిగినటువంటి అక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నిటిని కూడా బయటికి తీస్తే బీజేపీని నమ్మే పరిస్థితి ఉంటుంది. అప్పటిదాకా మళ్ళా వీళ్ళు ములాఖాత్ అయ్యి బీజేపీ గురించి కూడా ఈ ఓటు చోర్ కేసుల ఇప్పుడు ఓటు చోర్ల ఇలా ఉన్నది. ప్రధానమంత్రికి సంబంధించి ఒక కీలకమైన అంశాలు రాహుల్ గాంధీ త్వరలో బయట పెట్టబోతున్నారు. ప్రధానమంత్రికి సంబంధించి నువ్వు నరేంద్ర మోడీ ఎట్లా గెలిచిండు ఏం కథ అనేది అసలు బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో కాదు కేంద్రంలో కూడా ఉండే అవకాశం లేదు. అంత పెద్ద బ్లాస్ట్ రాబోతా ఉన్నది అతి త్వరలో. 40,000 ఓట్లు ఒక్కొక్క నియోజకవర్గంలో 60,000 ఓట్లు. ఇది ఏంది? ఓన్లీ ఓటు షేర్ తగ్గుతుంది, అధికారం మాత్రం కుప్పరు. జనసేన సరే, జనసేన అని కాదు, నేను జనసేన పర్టికులర్ జనసేన పేరు తీయలేను. వైఎస్ఆర్సీపీ బీజేపీతో అనుసంధానం ఉన్నప్పుడేమో టీడీపీ పార్టీ ఏమో దుమ్ములో కొట్టుకపోతుంది. ఇప్పుడు టీడీపీ పార్టీ నీతో చేయలు కలిపినప్పుడే మళ్ళీ వైఎస్ఆర్సీపీ అసలు చెత్త కొట్టుకపోయినాడు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఇట్లా ఇంత ప్రజలకు అంత వ్యతిరేకిస్తారు ఏదైనా పార్టీని. మళ్ళీ ఓట్ బ్యాంకింగ్ చిన్న తేడాతోనే, అతి చిన్న తేడాతోనే ఓట్ బ్యాంక్ షేర్కి అంతే ఉంటుంది. కానీ కొంచెం తగ్గి అధికారం మాత్రం ఆమె దూరంలో ఏది 11 సీట్లకే పరిమితమైన గంత అవుతుంది. చివరిగా అన్న నువ్వు అయితే మీ కార్యకర్తలు ఎవరైతే జాగృతి కార్యకర్తలు పనిచేసారో వాళ్ళ కోసం కవితకు ఆల్రెడీ తెగిపోయింది గాలిపటం. మీరు ఎవరైనా ఉంటే దయచేసి నేను ఈ పాత కార్యకర్తలు కాదు నేను చెప్పేది, ఇప్పుడు పనిచేస్తున్న కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఒకసారి మాటలు వినండి. అన్న చెప్పండి.
ఫస్ట్ నుంచి అక్కడ పని చేసుకుంటూనే పోవాలి తప్ప పెదవులు తెరిచి మాట్లాడే పరిస్థితి ఉండదు. ఓకే. ఇప్పటికి కూడా ఇంత జరుగుతున్నా బీసీ ఉద్యమం ఈ రాష్ట్రంలో జరుగుతున్నా కానీ మొన్నటికి మొన్న కొత్త వేసిన కమిటీలలో బీసీలకు పదవులు ఇచ్చి పైన చూడడానికి అందరికి పదవులు ఇచ్చినట్టు కనబడుతుంది కానీ బ్యాక్ డోర్ లో మాత్రం బ్యాక్ ఆఫీస్ లో మాత్రం మళ్ళా రావులనే పెట్టుకున్నారు. రాధికా రావు అని చెప్పేసి ఒకటే గుర్తుపెట్టుకోరు. మీరు ఇప్పుడు జెండాలు మోస్టోళ్ళు జిందాబాద్ కొట్టోళ్ళు ఎవరు ఉన్నారు, మీ వెనక బ్యాక్ ఎండ్ లా ఈ వసూల రాజుల కాడ ఈ దందాలు చేసే కాడ ఎవరు ఉన్నారు అనేది ఒకసారి. అంటే వాళ్ళ విషయాలు గుట్టు రట్టయితాయి అని చెప్పేసి రావులనే పెట్టుకున్నారు. బాలాజీరావు కానీ రాధికారావు కానీ సంతోష్ రావు కానీ మళ్ళీ కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకొని ఇప్పుడు కొత్త ఆఫీసులో పెట్టిండ్రు. మరి అవన్నీ వాళ్ళకి పదవులు లేవు, చెప్తే పదవులు ఉన్నాయి, మనకు పదవులు ఉంటాయి. మీకు పదవులు ఇచ్చింది కదా అని చెప్పేసి మీలాంటి వాళ్ళు ఎవరైనా అడుగుతారు కదా, మరి మీకే పదవులు ఇచ్చిందా వాళ్ళకి ఇవ్వలేదంటే అక్కడ జరిగేదంతా తతంగం అది. ఇప్పుడు ఏదైతే పిఆర్ఓలు కానీ పిఏలు కానీ చుట్టుపక్కల దందాలు చేసి తీసుకొచ్చే వాళ్ళు ఎవరైతే రావుల కోటరీ ఉందో వాళ్ళందరూ ఇప్పుడు ఎవరు కనబడతలేరు. కానీ వాళ్ళ పనిలో వాళ్ళని పెట్టింది. మీరు పలానా కాడ ఉండుర్రి, నా దగ్గర ఉండలేమని చెప్పండి, ప్రచారం చేసుకోండి, అక్కడ జరిగే విషయాలని నాకు చేరదీయండి. బ్యాక్ ఎండ్ లా వ్యవస్థ ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఇప్పుడు కనబడని వాళ్ళంతా వాళ్ళ పనులలో వాళ్ళ ఇన్ఫర్మేషన్లు ఇచ్చుకుంటే చేరదీసి మళ్ళీ వీళ్ళు ఒక అదృష్టం ఉంటే ఒకవేళ ప్లాట్ఫామ్ కడితే అక్కడికి మళ్ళీ అందరూ చౌరస్తా కాడ వీళ్ళందరూ కలిసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందరూ ఒకటే. ఈ రావుల కోటరీ అంతా ఒకటే. మొన్నటికి మొన్న వ్యతిరేకించినటువంటి ఒక రావు మళ్ళీ లండన్ నుంచి రాత్రి మెసేజ్ పెట్టిండు, మేమంతా ఒకటే అని చెప్పేసి. మరి ఎక్కడ పోతా అదే మనమే పిచ్చోళ్ళము. సరి అయిన టైంలో సరి అయిన విధంగా వీళ్ళకు బుద్ధి చెప్పే విధంగా పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకొకటి, ఎవరైతే ఇప్పుడు కొత్తగా వచ్చిరో ఇవన్నీ మిడిమిడి జ్ఞానంతో మీరు వెనక తిరుగుతా ఉన్నారు. అనుభవంతో చెప్పేవాళ్ళు నేను ఇప్పుడు ఇన్ని రోజులు నేను తీసుకొచ్చిన, రేపటి నుంచి పాత కార్యకర్తలు వాళ్ళు తీసుకెళ్తారు వాళ్ళ ఉద్యమాన్ని. ఆ రకంగా ముందడికి పోతారు. ఎవరు కూడా టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ఈ ఒరిగేది కూడా ఏం లేదు. అయ్యో నేను ఇక్కడ నుంచి తప్పుకుంటే నాకు ఏం ఉండదని చెప్పేసి అనుకుంటారేమో, కానీ ఇక్కడ ఉంటేనే మన జీవితాలు ఆగమవుతాయి. కొందరికి మొన్న చెల్లని చెక్కులు ఇచ్చిపోయిందని తెలుస్తా ఉంది. ఆ చెక్కులను జోబులో పెట్టుకొని మురుస్తా ఉన్నారు. అది అన్ని ఫేక్ అని చెప్పేసి తెలిసింది. అట్లాంటి కొన్ని కార్యక్రమాలు కూడా బయటకు వస్తాయి. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, జాగృతిలో పనిచేసే కార్యకర్తలకు, ఈ ఎవరైతే చాలామంది పనిచేసిందో ఇందులో పనిచేసి అనుభవం కొద్ది చెప్పారు, జీతం కోసం పనిచేయరు. మీరు ఆ పార్టీ అధికారంలోకి వచ్చి బీఆర్ఎస్ పార్టీ ఉండగా ఇంకో పార్టీ అధికారంలోకి రావడం కల్లా బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలోకి రావడం కలనే. ఇక అది బీఆర్ఎస్ పార్టీ అనేది చీనగా ఇస్తరాకు అయిపోయింది. అది కుక్కలు చింపిన ఇస్తరాకు లెక్క అయిపోయింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు మామూలు కేసు కాదు, కాళేశ్వరం కేసు మామూలు కేసు కాదు, లిక్కర్ కేసు మామూలు కేసు కాదు, అన్ని ఉన్నాయి. ఈ ప్రభుత్వాలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ పార్టీని మొత్తం తునాతునకలు చేసినట్టు కనబడుతున్నది. వచ్చే ఎలక్షన్ల వరకు అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉండదా తెలియదు. మీరు గుడిగా నమ్మి మళ్ళీ కవితకి ఏదో పార్టీ పెడుతుంది, అది మా బతుకులు మారిపోతాయి, మేము ఎమ్మెల్యేలు అయిపోతాం, ఎంపీలు అయిపోతాం, ఆమె గెలిచడానికి దిక్కు దిగవని లేదు, ఏడ కూడా ఆమె కలిసే పరిస్థితి లేదు. దయచేసి మిత్రులారా, ఈ పాత కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నాం. 100% మేము ఒక గ్రూప్ పెట్టినాం. ఆ గ్రూప్లో చాలామంది జాయిన్ అవుతున్నారు. ఇప్పటికే చాలామంది లిస్ట్లో ఉన్నారు. ఇంకా ఎవరైనా జాయిన్ కాని వాళ్ళు ఉంటే సంగ్రామ్ సింగ్ అన్నను సంప్రదించండి. వీలైనంత వరకు ఈ వీడియోని ఎక్కువ షేర్ చేసే ప్రయత్నం చేయండి. అదే ఇంకొక విషయము చెప్పండి. ఏంటంటే ఇప్పుడు కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ కరాఖండిగా చెప్పింది, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసిండ్రు. ఈ 1952లో వచ్చిన చట్టం ప్రకారం ఏదైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్రమాలు చేసినట్టు ఏదైతే కొన్ని ఆధారాలు ఉంటే దాన్ని ఎంక్వైరీ చేయాలి, 1 man షోగా ఎంక్వైరీ చేయాలి అంటే ఘోష్ గారిది పిలిపించి చేసిండ్రు. అది 1500-1700 పేజీలతో నింపిర్రు. దాన్ని ఒక ప్రాసెస్ ప్రకారం తీసుకుపోతా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు సిబిఐకి అప్పచెప్పారు. అసెంబ్లీ సాక్షిగా నిన్ననో మొన్న పెట్టిర్రు. పెట్టినప్పుడు దాన్ని సిబిఐకి అప్పచెప్తే ఇప్పుడు బీజేపీ చేతిలో ఉంది. కొంతమంది అంటా ఉన్నారు, ఏమంటున్నారు, మరి మీరే ఎందుకు చేస్తలేరని. అంటే రాష్ట్రంలో ఇక్కడ విషయం ఏంటంటే, నాకు తెలిసి సిబిఐకి అప్ప చెప్తే ఇదివరకు బీజేపీ మీద బొక్కలేసింది. మళ్ళా ఈ గండం ఏమైనా అటు ఇటు చుట్టుకున్నా మెడకు ఇట్లా చుట్టుకుంటుందా ఏమన్నా అనుకుంటా. అంటే ఇప్పుడు తెలుస్తుంది బీఆర్ఎస్ బీజేపీ ములాఖాత్ అవుతుందా లేదా అని తెలుస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ములాఖాత్ కావాలి అంటే అయితేనేమో సిబిఐ కేసు కొట్టుడిపోతుంది. మళ్ళీ అంటే వాళ్ళు కాళేశ్వరంలో ఎవరు చేరుకోడు. వీళ్ళు ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ మంచిగా ఉంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైతే కాళేశ్వరం ఎవరు చేరుకోరు. ఒకటి కాకపోతే ఎవరైనా ఒకరు జైలు పెడతారు. జైలు ఖచ్చితంగా. ఒకవేళ ఈ సిబిఐ ఎంక్వైరీ వీళ్ళు ఒప్పుకొని మళ్ళీ ఎంక్వైరీ చేపిస్తేనే మంచిది. అంటే ఎంక్వైరీ చేపిస్తారన్న నమ్మకం బీజేపీ పనితనం కూడా ఇప్పుడు బయటపడుతుంది. ఎందుకంటే వీళ్ళు సిబిఐకి అప్పగించినంత మాత్రం అది సక్రమంగా జరుగుతుందని కాదు, వాళ్ళు పక్కన పెట్టేస్తారు. ఎందుకు అంటే మీ ఎంక్వైరీ చేయించండి అని చెప్పేసి. అంటే అక్కడ చేస్తేనే వీళ్ళు లోపలికి పోయే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ చేయకుంటే మాత్రం వీళ్ళు ములాఖాత్ అయినట్టు మాత్రం తెలుస్తుంది. అది ఖచ్చితంగా బయటపడుతుంది మరికొన్ని రోజులలో.
పాత జాగృతి కార్యకర్తలు ఏకమవుతున్నారు. మీ జాగృతి ఈ కొత్తగా జాగృతి ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకు కళ్ళు తెరిచే రోజులు కూడా ముందే ఉంటాయి. దయచేసి ఆ పాత కార్యకర్తలకు ఒక గ్రూప్ పెట్టడం జరిగింది. సంగ్రామ్ సింగ్ అన్నను మీకు సంప్రదిస్తే ఆ గ్రూప్లో మిమ్మల్ని జాయిన్ చేస్తాడు. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. కవితక్క జాగృతి పేరుతో ఎవరు మోసపోవద్దని ఈ వీడియో చేయడం జరుగుతుంది.